తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు గ్రామంలోని పల్నాటి వీరుల దేవాలయంకు సంబంధించిన ధూపదీప నైవేద్యం చేసే అర్చకులపై ఇటీవల కొందరు మాట్లాడుతూ దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారన్న ఆరోపణలపై తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయం ఆవరణలో దేవాలయ అర్చకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 330 ప్రకారం మాకు రిజిస్టర్ చేశారు. మేము ఎవరి భూమిని అన్యాక్రాంతం చేయలేదని అర్చకులు మీడియాకు వివరాలను తెలిపారు. గుడికి సంబంధం లేదు, అచ్చంగా పూజారుల వరకే ఆ పని చేసుకుంటా వాళ్ళు ఆ పూజారుల వరకే సంబంధం. గుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆ దేవుడి పని చేసుకుంటే మేము అనుగ్రహిస్తానికే ఇచ్చారు. మాకు ఏ పైన వచ్చిన ప్లాట్ మీకు మొన్న కొంత అవసరానికి అమ్ముకున్నాం కాక ఉండదు మొత్తం మేము పూజారులు ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ఇంకొకళ్ళు ఎవరికి సంబంధం లేకుండా మా బయట వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు. మా ఓటుకే మేము ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ఈ 10 మంది ఇట్లా ఇవాళ ఎట్లా చేసుకున్నారో అన్నీ ఇప్పుడు 9 తరాలు చేసుకున్నాం. ఇట్లానే కొన్ని తరాల పాటు ఉండటం కోసమే మేము ఆ ప్లాట్ తీసుకుని కూడా ఇలా అందరం కలిసి ఒకసారి యాది ఇవాళే తీసుకునేవాడు. ఇది ప్లాట్లు మొత్తం కలిసి వచ్చింది. మిగిలిన ఎంతైతే వస్తాయో అంత మంచి భూమి కొనుక్కొని భూమి కాకుండా ఇంకా ఏదైనా ఇంకా డెవలప్మెంట్ చేసుకుని మేము డెవలప్మెంట్ అవడానికి ఇంకేదైనా చేసుకోవాలన్నా కూడా చేసుకుంటాం. అంతేగాని ఒక్కలుగా తీసుకొని ఒక్కలుగా తింటానికి లేదు. ఇంకో దీనికి దేవస్థానానికి ఈ భూమికి సంబంధం లేదు. ఇది అచ్చంగా మా పూజారుల వరకే. అది కోర్టులో కూడా నిర్ణయించింది. కోర్టు ప్రకారం రేపు కోర్టులో ఏం చేసి గత జరిగిపోయిన 12 సంవత్సరాల నుంచి కూడా మాకు మా భూమి మీద ఎటువంటి పైసా రాపోయినా కానీ మేము ధూపదీప నైవేద్యాలు మా స్వామివారికి చేసుకుంటూనే ఉన్నాము. ఆ టైంలో ఈ గుడితో పాటు చేసుకుంటూనే ఉన్నాము. అప్పటి నుంచి ఎవరు మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీకు దీని మీద ఏమీ రావట్లేదు కానీ ఎవరు అడిగిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందని కదిలించిన వాళ్ళు లేరు. మాకు ప్లాట్లు వచ్చినాయి, ఏదో ₹1 వస్తుంది తినే టైము మాకు కాస్త అని చెప్పేసి అనుకునే టయానికి మేము బీసీబీ కుమ్మర కులానికి సంబంధించిన వాళ్ళమండి. మా మీద లేనిపోయినటువంటి అభాండాలు వేసి ఈ మా దేవాలయానికి సంబంధించి మేము మోయను ఇస్తాము అంటే మేమే వారి ఇళ్ళకి వెళ్ళి ఆ మోయను తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం చేసి ప్రసాదం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి రిటర్ను వారి ఇళ్ళకి ప్రసాదంగా ఇస్తాం. మేము ఇట్లా చేసినందుకు మేము దొంగలమని అన్యాక్రాంతంగా మా భూమిని మేమే రాపించుకున్నామని మా మీద లేనిపోయినటువంటి మీడియాల్లో చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. వారం క్రితం వరకు బైకులో పెట్టి 3 రోజులు ఊరు మొత్తం తిప్పి కాన్వాస్ చేసి మేమేదో దొంగలమనో లేకపోతే ఏదో ఇది చేసామనో ఎవరియో లాక్కున్నామనో ఏదో వాళ్ళ ఇష్టం వచ్చి చెప్పారు. ఇప్పుడు ఈ ప్లాట్లు అమ్ముకుంటే మీ తర్వాత తరాల వాళ్ళు ఈ చేస్తారని నమ్మకం ఏందని కూడా కొంతమంది దీంట్లో ప్రశ్నించి ఉన్నారు. వారికి కూడా చెప్తున్నామండి. మేము చేస్తూ ఉన్నాము. నాకు 50 సంవత్సరాలు. మా అబ్బాయి ఉన్నాడు. నేను చేస్తూ ఉండగానే వాడు గుడికి వచ్చి నాతో పాటు గుడిలో పనులన్నీ వాడు చేస్తాడు. నా తర్వాత ఇంకా మా వాళ్ళు ఉన్నారు. మా మామయ్య ఉన్నాడు, నరసింహ మామయ్య. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దేవుడి పనులు ఎప్పుడు వచ్చినా సరే ఆడ ఉద్యోగం మానుకొని వచ్చి ఆడ దేవుడి పనులు చేస్తూ ఉంటారు. మావాడు ఉండాలి ప్రసాద్ అని, వాడికి చిన్న పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు. వాళ్ళు కూడా ఇప్పటి నుంచే గుళ్ళకి రావడం అలవాటయ్యారు. మా నరసింహ మామయ్య మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా 10-12 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు కూడా ఇప్పటి నుంచే గుళ్ళకి వస్తూనే ఉన్నారు. మీరు రారు అని చెప్పేసి ఏ రకంగా అనుకుంటారు? వాళ్ళు ఇప్పటికీ పిల్లలైనా కానీ పంచలు కట్టుకొని మాలాగనే మేము ఏదైతే చేస్తాం అదే మేము చేస్తాం మీరు ఆగండి అనే రకంగా తయారై ఉన్నారు పిల్లలు ఇప్పటికే. మా తర్వాత వాళ్ళు చేయరని మీరు ఎట్లా ఆలోచించుకుంటారు? అసలు ధూపదీప నైవేద్యాలకు సంబంధించి మీకెవరికి సంబంధం లేదు. మేము పెడుతున్నాము పెట్టట్లేదు అనేది మీరు కనుక్కోండి. మీకు మేము చెప్పకపోతే మీరు అనుకోవాలి. మీరు ఏమీ రానప్పుడు ఏమీ పట్టించుకోలేదు. వచ్చేటప్పుడు మీరు మాకెందుకు, మేము తినడానికి ఏదో ₹1 వస్తుంది అనుకున్నప్పుడు మాకు తినే దాంట్లో మీరు